కడప జిల్లా కాశీనాయన జ్యోతి పుణ్యక్షేత్రంలో కాశీనాయన గుడి నిర్మాణం జరగాలంటే భక్తులు ప్రజల పోరాటం తప్పనిసరిగా కావాలని తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మంగళ శశిభూషణ్ కుమార్, బీజేపీ అభ్యర్థి బొజ్జా రోషన్లు పిలుపునిచ్చారు. గురువారం కడప జిల్లా జ్యోతి క్షేత్రంలో ఆలయ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. 11 సంవత్సరాలుగా ఆలయ నిర్మాణం ఆగిపోయిందని, గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై సరైన రీతిలో స్పందించకపోవడం వల్లనే నేడు పోరాటానికి సిద్ధం కావాల్సి వచ్చిందని అన్నారు. కాశీనాయన గుడి 1995వ సంవత్సరంలో ఏర్పడితే గుడి నిర్మాణంలో ఫారెస్ట్ అధికారులు 2022లో టైగర్ జోన్ అంటూ నిర్మాణం ఆపారని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల నేతలు కాశీనాయన భక్తులతో కలిసి కమిటీ రూపొందించి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేద్దామన్నారు. 6 నెలల్లో గుడి నిర్మాణం చేపట్టి అందరికీ అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా తెలిపారు. తప్పకుండా ఈ ప్రాంత వాసుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ గుడిని సంరక్షించే బాధ్యత మేము తీసుకొని దీన్ని ముందు తీసుకొని పోయి మరి ఫారెస్ట్ మినిస్టర్ అయితేమి సెంట్రల్ గవర్నమెంట్తో కూడా శశిభూషణ్ గారు మేము అందరం కలిసి ముందు మొట్టమొదట మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫారెస్ట్ మినిస్టరు తర్వాత సెంట్రల్ కూడా వెళ్ళి తప్పకుండా ఈ గుడిని సంరక్షించుకొని గుడి నిర్మాణం కూడా త్వరలో మొదలు పెట్టేందుకు కూడా అనుకూలంగా చేసుకుంటామని కూడా మనవి చేసుకుంటున్నా. దీనికి రాష్ట్రం మరియు కేంద్రం ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పరిగణనలో తీసుకొని మా అందరిది ఈ గుడి మళ్ళీ స్టార్ట్ అవుతుందని మేమందరం సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దీంట్లో ఈ భక్తులతో పాటు పాత్రికేయుల మిత్రులు అందరూ కోరుకోవడం ఒకటే, ఈరోజు జ్యోతి క్షేత్రానికి ఎంతోమంది వస్తారు. వాళ్ళ ఇబ్బందుల కోసమన్నా ఇక్కడ జరిగే విధానాలు మీ అందరూ గతంలో పూర్వం మేము కూడా చిన్నపిల్లలు అందరూ పెద్దవాళ్ళ నుంచి ఒపీనియన్ తీసుకొని ఇదంతా మీరు తెలియజేయాలి.